వెల్కమ్ టు మై ఛానల్ బూబూ టుడు. చూస్తున్నారు కదా, ఈరోజు మనం ప్రిపేర్ చేయబోయేది టేస్టీ అండ్ స్పైసీ మెంతికూర పప్పు రెసిపీ. దీన్ని చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఇందులోకి కావాల్సిన పదార్థాలు: 2 టమాటా, 3 చిన్న సైజు ఆనియన్, 6 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి, 6 వెల్లుల్లి, కాస్త కొత్తిమీరకు, కాస్త కరివేపాకు, 100 గ్రాముల మెంతి. ఒక అరగంట ముందే ఒక బౌల్లో పెసరపప్పుని, మరొక బౌల్లో చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇక్కడ పప్పు ఆప్షనల్, కందిపప్పు అయినా పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. నేను దాదాపుగా 100 గ్రాముల పెసరపప్పుని తీసుకున్నాను. తీసుకున్న పప్పు క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ పప్పు సగం ఉడికిన తర్వాత అందులోకి కొంచెం ఆయిల్, చిటికెడు పసుపు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోండి. ఉడికిన తర్వాత దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేరొక గిన్నె పెట్టుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో తాలింపు కోసం కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం పాటు వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసి కలుపుకోండి. ఇప్పుడు అన్నీ వేగిన తర్వాత సరిపడ ఉప్పు, టమాటా పీసెస్, పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఒక్క నిమిషం అలా కలుపుకున్న తర్వాత సరిపడ కారం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ చక్కగా కలిసిన తర్వాత కట్ చేసుకొని కడుక్కున్న మెంతిని వేసుకోవాలి. చక్కగా మెంతి కూర ఉడికిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన రాకుండా ఉంటుంది. మనం ముందుగా 70% ఉడికించుకున్న పప్పుని మెంతి కూరలోకి వేసుకొని కలుపుకోవాలి. పప్పుని అలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉన్న పప్పులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. పప్పుని చక్కగా కలుపుకున్న తర్వాత అందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర ఆకుని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకొని 5 నిమిషాల పాటు పప్పుని బాగా మరిగించుకోవాలి. అంతేనండి, మనకు కావలసిన మెంతికూర పప్పు రెసిపీ తయారైంది. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుని తినేయడమే. Don't forget to like, comment, subscribe. Thanks for watching.